హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. ఇది సన్నగా ఉన్న రవ్వండి. ఒకవేళ మీ దగ్గర లావు రవ్వ కనుక ఉంటే దాన్ని మిక్సీలో పల్స్ మోడ్‌లో 2, 3 పల్స్ తీసుకున్నారంటే చక్కగా సన్నగా అవుతుందనమాట. దాన్ని వాడుకోవచ్చు. ఒక కప్పు రవ్వకి గాను 2 కప్పులు నీళ్ళు తీసుకుందాము. రుచికి తగినంత ఉప్పు. ఉప్పు మొత్తం ఇక్కడే యాడ్ చేసుకుందామండి. ఇంక తర్వాత మనం ఉప్పు కలిపేది లేదు. మొత్తం మంచిగా స్పూన్ పెట్టి కలిపేసుకుందాము. మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. రవ్వ చక్కగా నానుతుంది మనకి. తర్వాత ఒక చిన్న సైజు బంగాళాదుంపని తీసుకున్నాము. తోలు తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం చీజ్ గ్రేటర్ ఉంటుంది కదా! దాంతో తురుముకున్నామంటే చక్కగా ఫైన్‌గా వస్తుందండి. తురిమేటప్పుడు నీళ్ళలో తురుముకున్నామనుకోండి మనకి రంగు మారకుండా ఉంటుందనమాట. ఇప్పుడు దీన్ని నీళ్లు పోసి ఒక 3-4 సార్లు మంచిగా కడిగేసుకుందాము. ఎక్స్‌ట్రా ఉన్న స్టార్చ్ అంతా మనకి రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా తేటగా ఉండాలనమాట నీళ్ళు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక 2, 3 నిమిషాల తర్వాత చూద్దామండి. రవ్వ చక్కగా మనకి నానిపోయి ఉంటుందనమాట. ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి. దాన్ని వేసేసుకుందాం. అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ దాకా వాము, పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందామండి కలిపేసేసి. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడెక్కిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలండి సన్నగా తరిగి పెట్టుకున్నామనమాట. దాన్ని వేసుకుందాము. వెల్లుల్లి మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఇలా వెల్లుల్లి మనకి వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న బంగాళాదుంపని చక్కగా నీరంతా గట్టిగా పిండేసేసుకొని అది యాడ్ చేసుకుందాము. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. బంగాళాదుంప మనకి చక్కగా ఉరికినే మెత్తబడిపోతుందనమాట తురిమి వేసుకున్నాం కాబట్టి. చూసారు కదా! ఇప్పుడు చక్కగా మెత్తబడిందండి బంగాళాదుంప. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదా! దాన్ని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని కడాయిలో యాడ్ చేసేసుకుందాము. ఇది వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందామండి. దగ్గర పడిందాకా ఇలా కలుపుకుంటూ చక్కగా ఉడకపెట్టుకుందాము. ఉండలు కానీ ఏమీ లేకుండా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి చక్కగా ఈవెన్‌గా వచ్చేస్తుందండి. మొత్తం మంచిగా కలుస్తుందనమాట. చూసారు కదా! చక్కగా మనకి దగ్గర పడిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం. ఆరేటప్పటికల్లా మనకి ఇంకొంచెం బిగుసుకుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ప్లేట్‌లోకి మార్చుకుందాం. మార్చుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి. ఇది కొంచెం ఆరితే మనకి చేసుకోవడానికి కరెక్ట్‌గా ఉంటుందనమాట. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని స్లర్రీ రెడీ చేసుకుందామండి ఇప్పుడు.
ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు నేనిక్కడ బియ్యం పిండి తీసుకున్నాను. ఒక టీ స్పూన్ వచ్చి నువ్వులు తీసుకున్నానండి. నల్ల నువ్వులు. ఒక చిటికెడు ఉప్పు వేసుకుందామండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సేమియా తీసుకున్నామనమాట. ఇది మనకి వేగిన తర్వాత మంచి క్రిస్పీగా ఉంటుందనమాట. తినేటప్పుడు బావుంటుందండి. ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని. మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ థిక్‌గా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా కలుపుకుందామండి. మనకి డిప్ చేసుకొని వేసుకునే విధంగా ఉండాలనమాట. ఈ నువ్వులు కూడా మనకి వేగి మంచిగా బావుంటుందండి టేస్ట్ అయితే తినేటప్పుడు. సేమియా, నువ్వులు మనకి కరకరలాడుతా చాలా బావుంటుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. థిక్‌నెస్ ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మనకి రవ్వ చక్కగా ఆరిపోయిందండి. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. అంతేనండి. ఇలా రౌండ్‌గా చేసేసుకొని అన్నింటిని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా! అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకున్నామనమాట. ఇప్పుడు మనకి స్లర్రీ చూద్దామండి. ఈలోగా సేమియా మనకి కొంచెం మెత్తబడి ఉంటుందనమాట ఈ స్లర్రీలో. ఇంకా కొంచెం మనకి థిక్‌గా అయిపోయింది నానేటప్పటికల్లా. ఇంకొంచెం నీళ్లు వేసుకుందామండి. నీళ్లు వేసేసి దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ మనకి. ఇప్పుడు ఈ బాల్స్‌ని మనం ఒక్కొక్కటిగా డిప్ చేసుకుందాం. సేమియా, నువ్వులు మనకి కోటయ్యే విధంగా ఉంటే సరిపోతుందండి. అవి వేగి మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందనమాట. నల్ల నువ్వులు ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నేను చూడటానికి బావుంటుందండి అట్రాక్టివ్‌గా. మీ దగ్గర లేవనుకోండి తెల్ల నువ్వులున్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. నూనె మనకి కాగిన తర్వాత పట్టినన్ని వేసుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. నూనె మరీ ఎక్కువగా వేడిగా కాకుండా మోడరేట్ వేడిగా ఉంటే సరిపోతుందండి. ఈ సేమియాను, నువ్వులు మనకి వేగిన తర్వాత పైన మంచిగా క్రిస్పీగా కరకరలాడుతా చాలా బావుంటుంది టేస్ట్. ఇక్కడ నా దగ్గర సన్న రవ్వ ఉందండి. సన్న బొంబాయి రవ్వ యూజ్ చేసుకున్నామనమాట. ఒకవేళ సన్న రవ్వ లేదనుకోండి, మీరు మామూలు బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకొని వాడుకోవచ్చనమాట. ఇలా మార్చి, మార్చి 2 పక్కల చక్కగా ఎర్రగా కాలేటట్టుగా వేయించి తీసుకుందామండి. ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్‌లో కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు పైపూతకి. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయండి. తీసేసుకుందాం ఇంకా. అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. పైన మనం బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా ఉంటుందండి. దానికి తోడు మనం సేమియా, నువ్వులు కూడా వేసుకోవటం వల్ల చాలా బావుంటుందనమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా మంచి స్నాక్ రెసిపీ అనమాట. క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. టొమాటో సాస్‌తో చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.